మేము మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 11 వచనాలలో ఉంచబడిన పాఠ్యభాగాన్ని చదువుకుంటూ జాగ్రత్తగా ముందుకు కొనసాగుతాం. నేను చదువుతాను, కలిగిన వారు చూడండి. మొదటి 11 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన మీదట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటా అపవాది పరిశుద్ధ స్థలమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత వారము ఈ యొక్క వాక్య భాగాన్నే ఒక కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడగా మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున అదే వాక్య భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మరొక రూపముగా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆత్మీయముగా ఎప్పుడైనా సరే పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ లోతునకు వెళుతూ ఉన్నప్పుడు ఒక వచనములో నుండే దేవుడు ఆయా రీతులుగా అనేకమైన అంశాలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక నేటి దినమును కూడా చదివింపబడిన యొక్క వాక్య గ్రంథంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏది మాట్లాడను ఉద్దేశించాడో ప్రార్థనాపూర్వకముగా జాగ్రత్త కలిగి వినువారముగా, గ్రహించువారముగా, ఆచరించువారముగా ఈ వాక్యాన్ని మన బ్రతుకులకు అన్వయించుకుని వారముగా సిద్ధపరచబడదాము. దేవునికి మహిమ కలుగునుగాక. 40 దినములు 40 రాత్రుళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 40 దినములు 40 రాత్రుళ్ళు అంటే 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు కంప్లీట్గా యేసయ్య ఉపవాసం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనేక మంది సంఘాలలో ఈ 40 దినాలు కూడా ఉపవాసం ఉండడానికే ఇష్టపడతారు. ఈ 40 రోజులు కూడా వారి యొక్క శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక పూట 2 పూటల పూర్తిగాన, కొంతమంది పూర్తిగా నాన్ వెజ్ మానేసా, కొంతమంది రైస్ తినకుండానా, అలా వారి పరివిధాలుగా వారికి ఉన్నటువంటి నడిపింపు చొప్పున ఉపవాసాలు వారు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు.
ఈ 40 రోజులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి గల ఒక ముఖ్య ఉద్దేశం అనేక మందిలో ఉన్నది. ఏమిటనంటే, ఈ 40 రోజులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా శ్రమల గురించిన ధ్యానాంశాలు మేము వినుట ద్వారా మేము బలపరచబడుతూ ఉంటాము. శోధనను జయించే శక్తిని మేము పొందుకుంటాము. అలా శోధన జయించు శక్తిని పొందుకుని దేవుని సన్నిధిలో వాక్య రూపేణ ప్రార్థన చేస్తూ ఉండగా మనకున్నటువంటి మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన ఆటంక, అభ్యంతర, శోధన, కీడు, నష్టముల నుంచి ఈ 40 రోజుల్లో దేవుడు మనకి విడుదలను దయచేసి ఒక నూతనమైన విశ్వాసముతోటి, ఆత్మీయ పురోగతితోటి, ఆత్మ బలము చేత నింపబడిన వారముగా మనమందరము తయారు చేయబడతాం. కనుక అనేక మంది 40 రోజుల్ని కూడా ప్రతిష్ఠించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అట్లాగే 40 దినములు 40 రాత్రుళ్ళు ఉపవాసం ఉండినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఏది చేసినా సంపూర్ణంగా చేస్తారు. ఆయన అసంపూర్ణంగా ఏది కూడా విడిచిపెట్టరు. మానవులైన మనమే అసంపూర్ణముగా ఉండటానికి ఇష్టపడుతున్నాం. ఏ అసంపూర్ణమైతే ఉన్నదో దానినే మనము సంపూర్ణత అని అనుకుంటాం. మానవ జ్ఞానము ఎటువంటిదనంటే, మనం ఏదైతే తలుచుకుంటున్నామో, ఏది మంచిది అనుకుంటున్నామో అదే మంచిది అని మనం నమ్ముతాం. కానీ మన తలంపులో మార్పులు రావాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. ఈ 40 రోజులు కూడా ఉపవాసం ఉన్నవారు ఎట్లా చేస్తారంటే, మొదటి రోజు పగలు, మొదటి రోజు రాత్రి అనగా ఒక రోజుతో లెక్క. రెండవ రోజు ఒక పగలు ఒక రాత్రి, అది రెండవ రోజుకు లెక్క. మూడవ రోజు పగలు రాత్రి. ఆ రీతిగా చూస్తే ఆఖరున 40వ రోజు వచ్చేసరికి 40వ పగలు ఉపవాసం ఉండి సాయంకాలం అయ్యేసరికి ఏ 5, 6, 8, 10 మనం ప్రతిష్ఠించుకున్నటువంటి సమయం కొలదిగా నా 40 రోజుల ఉపవాస దినములు గడిచాయి అని ముగింపు ప్రార్థన చేసుకుని విరమించుకుని వారి ఉపవాస దీక్షను ముగించి ఆహారాన్ని తీసుకుంటారు. కానీ వాస్తవానికి అక్కడికి లెక్క ఎంతవరకు వస్తుందంటే 40 పగళ్ళు 39 రాత్రుళ్ళే వస్తుంది. ఎందుకని 40వ రోజు సాయంకాలం మన ఉపవాస దీక్షను ముగించేసి భోజనం చేస్తాను. ఆ రోజు రాత్రి కంప్లీట్ అవ్వట్లా. అంటే మన దృష్టిలో సాయంకాలం అయ్యేసరికి 40 రోజులు ముగించబడ్డాయి అన్న ఉద్దేశంతో మనం ముగిస్తున్నామే తప్ప అది సంపూర్ణతలోనికి రావట్లేదు. సంపూర్ణతలోనికి రావాలంటే మొదటి రోజు పగలు రాత్రి కలిపితే ఒక రోజు కింద లెక్క అయితే 40వ రోజు కూడా పగలు రాత్రి కలిపితేనే ఒక రోజు కింద లెక్క. మరి 40 రోజులు నువ్వు ఉపవాసం సంపూర్ణంగా చెయ్యాలి అంటే 40వ రోజు రాత్రి కూడా ఉపవాసాన్ని కంటిన్యూ చేయాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ 40 దినములు 40 రాత్రులు ఒక సంపూర్ణమైనటువంటి సంఖ్యగా, అనగా ఆయన చేసిన ఉపవాసము పరిపూర్ణమైనది. ఎందుకని ఆయన పరిపూర్ణమైన ఉపవాసం చేశాడు అంటే, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చవలసిన వాడిగా యేసయ్య ఉన్నాడు గనక ఆయన చేయను ఉద్దేశించింది యావత్తు కూడా సంపూర్ణం చెయ్యాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు గనక యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన 7 మాటలలో 6వ మాట సమాప్తమైనది, అనగా ముగించబడినది. నా తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన
నాకు అప్పగించబడిన పని ఏదైతే ఉన్నదో దానిని సిలువలో నేను ముగించి వేశాను, సమాప్తమైనది అని ఆయన అక్కడ తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అనేక సార్లు మానవులుగా మనము పొరబడుతూ ఈ రీతిగానే మన విశ్వాస జీవితంలో నేను అన్నీ కంప్లీట్ చేశాను, అన్నీ సంపూర్ణంగా ఉన్నాను, పరిపూర్ణత కలిగి ఉన్నాను అన్న ఒక భ్రమలో ఉంటున్నారే తప్ప సంపూర్ణతలోనికి అనేక మంది రాలేకపోతూ ఉన్నారు. అందుకనే యేసయ్య చేసిన ప్రతి పని కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేర్చబడింది. మనం ఎంత ఉపవాసం చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నా మన క్రియలన్నీ కూడా అసంపూర్ణంగా ఉండటానికి కారణం ఏంటంటే మన ఆలోచన సంపూర్ణమైనది కాదు, మన క్రియాశీలత సంపూర్ణమైనది కాదు, మనం చేస్తున్నవన్నీ కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయట్లా. అవి కొంతమేర చేసి కొంతమేర మనము అయిపోయింది అని అనుకుంటున్నామే తప్ప పరిపూర్ణంగా చేయట్లేదు. అందుకనే మనం అలాగే ఉండిపోతూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 40 పగళ్ళు 40 దినములు 40 రాత్రుళ్ళు ఆయన ఉపవాసము ఉన్న తరువాత ఆయన ఆకలి గొనినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన ఆకలి కలిగి ఉన్నాడు. అనగా 40 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఆయన ఆకలి కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చూస్తే అక్కడ రాయబడిన మాట, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని అని చూస్తున్నాం మాట. ఇక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు ముగించబడిన తర్వాత ఆయన ఆకలి కలిగి ఉన్నారు. ఇక్కడ మార్కు సువార్తలోనికి వచ్చేసరికి ఆయన బేతనియ అనబడిన గ్రామం నుంచి బయటకు వస్తూ ఆయన ఆకలి కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. 2 మార్లు ఆకలి కలిగినటువంటి సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మనం కనుక కొద్దిగా ధ్యానం చేస్తే, మత్తయి సువార్తలో ఉన్నటువంటి సందర్భం ఎక్కడదయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్య ప్రదేశంలో ఉన్నారు. మార్కు సువార్తలో ఉన్న సందర్భమేమో యేసుక్రీస్తు ప్రభు వారు జనసంచారంలో జనముల మధ్య ఉన్నారు. ఆయన అరణ్యములో చెట్ల మధ్య ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికేమో ఊర్లో ప్రజల మధ్యలో ఉన్నారు. అక్కడ ఉపవాసం ఉండి ఆకలి కలిగి ఉన్నారు, ఇక్కడ సువార్తను ప్రకటించి ఆకలి కలిగిన వారుగా ఉన్నారు. 2 విషయాలలోనూ ఆయనకు ఆకలి వేసింది. మనకు కూడా అంతే. ఒక పూట ఒక గడియ లేట్ అయితే మన పొట్టలో ఆటోమేటిక్గా ఆకలి అనేది పుడుతుంది, ఆకలి ఖచ్చితంగా వేస్తుంది. ఆకలి వేసినప్పుడు లోపలికి ఆహారాన్ని అందించకపోతే వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? నెమ్మదిగా మన శరీరము నీరసానికి దావుదీస్తుంది. ఎప్పుడైతే నీరసపడుతూ ఉన్నామో శక్తిహీనులముగా చేయబడుతూ ఉన్నాం కనుక ఏ పని కూడా చెయ్యటానికి వీలు లేని వారంగా మనము చేయబడుతూ ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 5వ వచనము. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 5వ వచనము. అక్కడ రాయబడిన మాట ఏంటనంటే, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం ఏం చేయబడుతుందంట? సొమ్మసిల్లెను. అంటే దాని అర్థం ఏంటి? ఆకలి వేసి దప్పిక వేసి శరీరానికి అందవలసిన ఆహారం లోపలికి అందనప్పుడు, జీర్ణక్రియ లేనప్పుడు, శక్తి అందులో నుంచి జనరేట్ కానప్పుడు శరీరము నీరసిస్తుంది, శరీరము సొమ్మసిల్లిపోతుంది. ఆ శరీరము సొమ్మసిల్లిపోకుండా ఉండినట్లుగా ఏం చెయ్యాలంటే సమయానికి ఈ పొట్టకి ఆహారం పెడతా ఉండాలి. ఆహారం పెడుతూ ఉన్నంతసేపు మన పొట్ట దాన్ని అరిగించుకుని అరాయించుకుని దానిలోంచి శక్తిని తీసుకుని రక్తంలోనికి పంపించగా
రక్త ప్రసరణ చక్కగా చదువుతూ మన దేహమంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. అది జరగనప్పుడు శరీరము నీరసిస్తూ ఉన్నది. అనగా ఆకలి అనేది దేనిని సూచిస్తుంది అని అంటే ఆ శరీరంలో ఉన్న ఒక అవయవమైనటువంటి ఆ పొట్ట దానికి అవసరమైన దానిని అది ఆశపడుతున్నది. ఒక ఆహార పదార్థాన్ని అది ఆశపడుతుంది. ఏం కావాలి? ఒక అవసరతలో ఉన్నది. ఆ అవసరత తీర్చబడితేనే తప్ప ఆ పొట్ట తిరిగి మరలా శక్తిని జనరేట్ చేసే విధముగా అది తయారు చేయబడదు. ఏదైనా ఆహారం దానికి పెట్టినప్పుడు కొంత సమయం అది అరాయించుకుంటానికి టైం పడుతుంది. ఈ లోపల శక్తి జనరేట్ అవుతుంది. మరలా కొద్ది సమయం అయిన తర్వాత నువ్వు తిన్న ఆహారం ఏదైతే ఆ పొట్టలో జీర్ణించుకుపోయిందో ఆ తర్వాత మరలా ఆ కడుపు ఖాళీ అయిపోతుంది. ఆ పొట్ట ఖాళీ అయిపోయిన తర్వాత మరలా తిరిగి ఆకలి వేస్తుంది. మరలా నువ్వు దానికి ఏదో ఒక ఆహార పదార్థాన్ని పెట్టాలి. చూడండి, అనేక మంది ఆకలి వేసినప్పుడు ఏదో కొద్దిగా మంచినీళ్ళు తాగితే ఆకలి తీరుతుంది కదా అనుకుంటారు. కానీ ఎన్ని మంచినీళ్ళు తాగినా మరలా కొంచెంసేపటికి ఆకలి వేస్తానే ఉంటుంది. ఎందుకని? ఆకలి సంచి వేరు. చిన్నప్పటి నుంచి కూడా మనము ఆహారం తినడం ప్రారంభించినప్పటి నుంచి కూడా మనం పొట్టకు బాగా అలవాటు చేసింది అంటే సమయానికి దానికి ఆహారం పెట్టడాన్ని బాగా అలవాటు చేసాం. అలా చేయబట్టే ఈ రోజున మనం చక్కగా ఆరోగ్యంగా, పుష్టిగా, శక్తి కలిగి మన పనులను మనం చేయు రీతిలో మనమున్నాము. ఈ ఆకలి ఆత్మీయంగా దేనిని సూచిస్తుంది అని అంటే కీర్తనకారుడు ఒక మంచి మాట అంటూ ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకే నా ప్రాణము ఆశపడుచున్నది. పొట్ట ఆకలి కలిగి ఆహారం కొరకు ఆశపడిన రీతిగా దేవా ఇదిగో నా ప్రాణము నీ కొరకే ఆశపడుచున్నది. మన ఆత్మీయ జీవితంలో మన ఆశ ఏమై ఉండాలి అంటే క్రీస్తును మనము ఆశపడే రీతిగా ఉండాలి. జక్కయ్య యేసు ఎవరో తెలియదు. జక్కయ్యకి క్రీస్తుని ఎప్పుడూ కూడా చూడలేదు. కానీ ఒకటే ఆయన విన్నాడు. వినిన దాన్ని బట్టి యేసును చూడాలి అని ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. యేసును చూడాలి అని ఆశ కలిగి తన ప్రయత్నాన్ని విరమించక ఎలాగైనా కలుసుకోవాలని చాలా రకరకాల ప్రయత్నాలు చేసి ఆఖరికి యేసు వచ్చే మార్గం ఏంటో కొనుక్కుని ఆ మార్గం గుండా రెక్కి చేసి ఆ మార్గానికి వెళ్ళి ఎక్కడైతే ఉంటే నేను యేసు ప్రభువుని బాగా చూడగలను అవన్నీ కూడా చూసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి యేసును చూడటానికి ఒక ఎత్తైన స్థలంలోకి ఎక్కి అక్కడి నుంచి యేసును చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు జనసమూహంతో నడుచుకుంటూ వస్తూ ఉన్నారో జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కి ఆ మేడి చెట్టు పైనుంచి చూస్తూ ఉన్న సమయంలో యేసయ్య దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడంట, జక్కయ్య త్వరగా దిగిరా, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నీ పొట్ట నీకు ఆకలిని ఎలాగైతే కనుపరుస్తుందో నీ ఆశ కూడా దేవుని ఆ రీతిగా కనుపరచాలి. మన ఆశ ఈ లోకంలో అనేక రీతులుగా ఉంటూ ఉన్నది. అనేకమైన వాటి మీద మన ఆశ ఉంటూ ఉన్నది. ఈ లోకపరమైన ఆశలు అనేకమైనవి మన బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది, మంచిగా స్థిరపరచబడాలని ఆశ ఉంటుంది, బిడ్డలు మంచిగా ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి, మంచి కుటుంబీకులుగా కట్టబడాలి, చక్కని వైవాహిక జీవితాలు కావాలి. అనేకమైన ఆశలు మనలో కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా అనేక మందిలో కలిగేటువంటి ఒక ఆశ ఏంటంటే ఒక మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి అనే ఆశ, ఆర్థిక అవసరతలన్నీ కూడా తీర్చబడాలి అనే ఆశ. అనేకమైన ఆశల చేత మన బుర్ర కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటనంటే ఒకవేళ ఈ 40 రోజుల్లో నువ్వు చేసే ఉపవాసము, ఆ ప్రార్థన దేవునికి నచ్చి ఒకవేళ దేవుడు గనక నీకు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అని అడిగితే మాత్రం సూటిగా ఒకటి చెప్పలేం. ఖచ్చితంగా సూటిగా ఒకటి చెప్పలేం. ఎందుకని అనంటే మన బుర్రలో అనేకమైన ఆశలు ఉంటాయి. అందులో ఏది అడగాలో తెలియదు. ప్రభు అప్పులన్నీ తీసేయి అని అడగాల,
బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వు ప్రభువా అని అడగాల, లేకపోతే ఏ విధమైన కోరిక అడగాలి? ఇల్లు కట్టాలని అడగాల? చాలా ఆశలు మనలో ఉంటాయి. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే ఒకటి కూడా దేవుణ్ణి చెప్పలేక, దేనికి ప్రయారిటీ ఇవ్వాలో తెలియక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటనంటే, మన ఆశ ఎవరి మీద ఉండాలి అంటే యేసు మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మీద మనము ఆశ కలిగిన వారంగా ఉంటే ఏం జరుగుతుందయ్యా అనంటే, ప్రభువా అని ఆయన పరలోకంలో ఉన్న దేవుణ్ణి పిలిచి, నాకున్న ఈ విధమైనటువంటి ప్రతి అవసరత తీర్చు ప్రభువా అని అడగటం కంటే, ఆయనే దిగి వచ్చి ఆయనే మనలో నివాసం ఉండి ఆయనే మన దేహాన్ని నివాసంగా చేసుకుని మనలోనే ఉంటే జరిగే ఒక మంచి పరిణామాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి వివరిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట్లో ఉన్నారు. పేతురు గారు ఇంటి ఆవరణం బయట ఉన్నారు. ఈ లోపల ప్రభుత్వం వారు వచ్చి పేతురు గారిని అడుగుతూ ఉన్నారంట, పేతురు గారు, దేశమందంతటా కూడా పన్ను విధించబడి ప్రజలందరూ కడుతూ ఉన్నారు కదా, మరి మీ యేసుక్రీస్తు ప్రభువారు పన్ను కట్టరా అని అడుగుతూ ఉన్నారంట. నిజమే కదా, పన్ను కట్టాలి కదా అన్న ఉద్దేశంతో పేతురు గారు యేసు ప్రభు వారికి విషయం చెప్పుదామని ఆయన లోపలికి వస్తున్నారంట. ఆయన వచ్చేలోపే యేసయ్య తిరిగి పేతురు గారితో అంటున్న మాట ఏమిటి అనంటే, పేతురు అలా కొలం దగ్గరికి వెళ్ళి గేలం వేస్తే మొదట ఒక చేప పడుతుంది. చేప పడిన ఆ మొదటి చేప నోరు తెరిసిన వెంటనే అందులో ఒక షెకేలు ఉంటుంది. ఆ షెకేలును తీసుకుని వచ్చి నీకొక అర షెకేలు, నాకొక అర షెకేలు ఆ ట్యాక్స్ కలెక్టర్కి కట్టేయి అని చెప్పారు. పేతురు గారికి అర్థం కాల. విషయం చెప్పుదామనైనా లోపలికి వెళ్తున్నాడు. కానీ గ్రహించిన యేసు విషయం చెప్పక మునిపే ఆయనే విషయాన్ని తెలియచేసి అవసరత తీర్చబడినట్లుగా ఆయన అక్కడ కార్యం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అటువంటిది యేసయ్యే మనలో ఉంటే, మన దేహములో ఆయన నివసిస్తే మనకు అక్కర అవసరత అనేది లేకుండా మనకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఆయన ముందుగానే తీరుస్తూ వెళుతూ ఉంటాడు. వాక్యం చెప్తున్న ఒక మాట ఏంటనంటే, క్రీస్తును ప్రభువుగా మీ హృదయమునందు ప్రతిష్ఠించుకునుడి. ఎవరిని ప్రతిష్ఠించాలంట? క్రీస్తుని ప్రభువుగా. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువుగా అంటే ఆధిపత్యము ఆయనదే. నీ జీవితం అంతా కూడా, నీ జీవితం అంతటిలోనూ కూడా ఆధిపత్యము ఆయనదే, అధికారం ఆయనదే. నీ స్వప్రయోజనం కొరకు నువ్వు ఆయనను ఉపయోగించటం కాదు, ఆయన అధికారము చొప్పున ఆయన నిన్ను ఏ రీతిగా ఉపయోగించుకోవాలో ఆ రీతిగా నీవు ఉపయోగకరంగా మలచబడటమే క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటము. కానీ మనము మన హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనటం కంటే కూడా అనేకమైన వాటిని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటూ ఉంటాం. మన సమస్యలు మనలో ప్రతిష్ఠించేసుకున్నాయి. నేను ఈ వ్యక్తిని విడిచిపోను, ఈ వ్యక్తిలోనే నేను ఉండిపోతాను అని. ఒకసారంట ఒక వ్యక్తిలో ఒక దురాత్మ దూరిందంట. ఆ దురాత్మను బట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ ఆ వ్యక్తిని విడిచి బయటికి పోయింది. బయటికి పోయి దానికి ఎక్కడ నివాస యోగ్యం లేక అటు ఇటు తిరుగుతూ ఉండి, ఇంకెక్కడ నాకు ఇక్కడ ప్లేస్ దొరికే అవకాశం లేదు, నేను ఎక్కడైతే వదిలేశానో ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ చూద్దాం, ఒకవేళ అది గనక ఖాళీగా ఉంటే అందులోకి వెళ్ళి మళ్ళీ నేను సెటిల్ అయిపోతాను అనేసి ఆ దురాత్మ అనుకుని తిరిగి మరలా ఆ వ్యక్తి దగ్గరికే వచ్చి చూసేసరికి ఆ హృదయం ఎలా ఉందంట? ఖాళీగా ఉంది. భలే ఛాన్స్ దొరికింది. ఖాళీ చేసిన ఇల్లు ఖాళీగానే ఉంది కనుక మరలా నాకు నివాస యోగ్యంగా అది ఉన్నదే కనుక ఇప్పుడు ఏం చెయ్యాలంటే నేను మరొకసారి నేను అందులో నుంచి వెళ్ళకుండున్నట్లుగా
నాకంటే భయంకరమైన, నాకంటే బలమైన మరి 7 దురాత్మలను తీసుకుని నా వెంట వచ్చి ఇందులో నేను నివాసం ఉంటాను అని అనుకుంటుందంట. ఆ వ్యక్తి చేసిన ఒక తప్పిదం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక దురాత్మ ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత, లేదు ఒక సమస్య నిన్ను విడిచి బయటికి పోయిన తర్వాత నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? విడిచిపోయిన సమస్య స్థానంలో నువ్వు క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి. నీ జీవితంలో విడిచిపోయిన శోధన ఏదైతే ఉన్నదో ఆ శోధనను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ, యేసయ్యా నువ్వే నా జీవితంలో నాకు కావాలి, నువ్వు నా బ్రతుకులో ఉంటే, నువ్వు నా కుటుంబంలో ఉంటే మరిన్ని శోధనలు నా జీవితం నుంచి విడిచి బయటికి పోతూ ఉంటాయి, నేను బయటపడతా ఉంటాను, సమాధానంతో వర్ధిల్లుతూ ఉంటాను, మంచి ఆరోగ్యం కలిగి నేను ఉంటాను, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు కలిగి నేను ఉంటాను, కనుక నా హృదయంలోకి రా ప్రభు అని కృతజ్ఞత కలిగి ఉండాలంట. ఆ వ్యక్తి ఆ పని చెయ్యలా. అనేకులు నేటి దినాన్ని చేసేది ఇదే. ఒక పెద్ద తప్పిదము, పొరపాటు ఏంటంటే, ఒక అద్భుత కార్యం జరిగేంతవరకు కూడా మనం మరీ భక్తిపరులం అన్నట్లుగా దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, చక్కగా మందిర పరిచర్లో పాల్గొంటూ వాక్యాన్ని వింటూ ఉంటాం. కానీ ఏంటంటే, ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో అది దొరికిన వెంటనే దాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాం తప్ప దేవుణ్ణి మనం పట్టుకోలేకపోతున్నాం. ఒక మాట తెలియజేస్తా, అనేక మంది దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారు తప్ప ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని కొరకు అనేక మంది ఎదురు చూడలేకపోతున్నారు. దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి, దేవుడిచ్చే ఉద్యోగం కావాలి, దేవుడిచ్చే ఐశ్వర్యం కావాలి, దేవుడిచ్చే ఇల్లు కావాలి, కారు కావాలి, కుటుంబం కావాలి, బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవన్నీ కావాలి. కానీ దేవుడు మాత్రం మనకొద్దు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే, నేను చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించి నా జీవితంలో ఈ కార్యం చేసేస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావే తప్ప ఈ ఎన్నిటికంటే కూడా నా దేవుడినే నేను కలిగి ఉంటాను, అన్నీ నా దగ్గరే ఉంటాయి అన్న ఆలోచన అనేక మందికి కలగట్లేదు. ఒక రోజున ఒక ఆమె వంట చేద్దామని వంటకి కావాల్సినవన్నీ సామాన్లన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటున్న టైంలో పసుపు డబ్బా ఓపెన్ చేసింది. ఏం డబ్బా ఓపెన్ చేసింది? పసుపు డబ్బా ఓపెన్ చేసింది. అది ఎప్పుడుదో అయ్యి ఉండటం వల్ల ఏమైందంటే, పసుపు ఏమవుద్ది పాడైపోతే లోపల లైట్గా బూజు పెట్టేసేసి గడ్డలు కట్టేసి బాగోలేదు. కనుక ఏం జరిగిందంటే, ఆమె అదంతా కూడా ప్లేట్లో వేసి చూసింది. మొత్తం డబ్బాల్లో ఉన్న పసుపు అంతా అట్లాగే ఉంది. కనుక ఆమె ఏం చేసిందంటే, ఎలాగో పాడైపోయింది కనుక తీసుకెళ్ళి బయట పాడేద్దామని చెప్పి ఆ పసుపు ఉన్న ప్లేట్ని తీసుకెళ్ళి బయట ఆ రోడ్డు దాటి అవతలకలా పాడేసింది. ఏం పాడేసింది? పాడైపోయిన పసుపు. పాడైపోయిన పసుపు ఈవిడి యాదలోపంగానే పాడేసింది. కానీ ఆ పసుపు వెళ్ళి ఎక్కడ పడింది అయ్యా అంటే, ఆ పక్కనే ఉన్న ఒక చెట్టు దగ్గర పడింది. పక్కనే ఉన్న చెట్టు దగ్గర పడింది. అంతవరకు బాగానే ఉంది, ఏం పాడి శుభ్రంగా లోపలికి బాగానే వచ్చేసింది. ఆ రోడ్డమ్మట వెళ్తున్న ఇంకొక ఆమె చెట్టు మొదలున్న పసుపుని చూసింది. అయ్యి బాబోయ్ ఏదో ఉంది అనుకుని అక్కడికి వెళ్ళిపోయి లెంపలేసేసుకుని దండం పెట్టేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక ఆమె వెళ్ళింది, ఇంకొక ఆమె చూసింది. ఇక వరుస పెట్టి మొదలెట్టారు అక్కడికి. ఆ ఇంటి ఆమెకు అర్థం కావట్లా, రోజు ఇక్కడే ఉంటా, రోజు వాకిలు నేనే ఊడుతా, ఏ రోజు లేనిది ఎంత సడన్గా నాకు తెలియకుండా ఇక్కడ అది ఎలా వచ్చేసింది? ఉండే కొద్ది జన ప్రవాహం పెరిగిపోయింది. అక్కడ కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు, పూలు పెట్టేస్తున్నారు, నానా రకరకాలన్నీ చేసేస్తున్నారు. అక్కడ అర్థం కావట్లా. ఏమై వెళ్ళి చూసింది, ఇంతకీ ఏంట్రా విషయం అంటే, పాడైపోయిన పసుపు వేసిన చోట ఇళ్ళన్నీ చేసేసారు కూర్చొని. అందుకనే వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు కానీ మేమైతే మాకు తెలిసిన దానిని ఆరాధన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని ఆరాధన చేస్తున్నాము? మనకు తెలిసిన
మన కొరకే శ్రమపడి హింసలు అనుభవించి చనిపోయి మన కొరకే రక్తము కార్చి బెత్తాల దెబ్బలు తిని కొరడాల దెబ్బలు తిని బరువైన సిలువను ఆ శరీరం మీద మోసుకుంటూ ఆ కలువరి కొండ మీదకు వెళ్ళి ఆ కలువరి కొండ మీద 3 మేకుల ఆధారంగా ఆయన శరీరం కొట్టబడి మధ్యాకాశంలో వ్రేలాడదీయబడి ఆ రక్తము కారుచూ ఉండగా 7 అవసరమైన అమూల్యమైన మాటలు ప్రపంచ మానవాళి యావత్తు నిమిత్తమే ఆయన మాట్లాడి ఆ సిలువలో సర్వ మానవాళి యొక్క పాప పరిహారం ఆయన చేసేసి ఆ సిలువలో మిట్టమధ్యమైన చనిపోయిన తర్వాత సమాధి చేయబడి ఆయన మరలా తిరిగి 3వ రోజున లెగిసి ఇదిగో మీ కొరకే పరలోకంలో స్థలమును సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను అని చెప్పిన దేవుని మనము ఆరాధన చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు సజీవమైన దేవుడు, వాస్తవమైన దేవుడు, మాట్లాడే దేవుడు, కార్యాలు చేసే గొప్ప దేవుడు. ఆయనను నమ్ముకున్న వారిని ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. కానీ దేవుని మీద కాక మన ఆశ అనేకమైన వాటి మీద ఉంటుంది. క్రీస్తును మాత్రమే మనం ప్రతిష్ఠించుకొనక క్రీస్తుతో పాటుగా అనేకమైన వాటిని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ఉంటాను. అందుకే దేవుడు అందరికీ తెలిసిన ఒక వాక్య భాగాన్ని చెప్పాడు. అదేంటనంటే, ఒరే బాబు, ఎన్ని సంవత్సరాల నుంచి నా మందిరానికి వస్తున్నారు కానీ మీరు చేయలేకపోతున్నా, చేయగలిగి ఉండి చేయలేకపోతున్న ఒక పనిని మీకు చెప్తున్నాను. ఏంటంటే అది భారము మోస్తున్న సమస్త జనులారా. ఏం చేయమంటున్నాడు? మీరందరూ భారం మోసుకుంటున్నారా? మీ భారం నాకు ఎందుకురా, పొండ్రా అని అన్నాడు వేసేయలేదుగా. భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, సిలువ దగ్గరికి రండి. ఏ భారం అయితే మీ హృదయంలో పట్టి పీడించి వేధించి మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తూ ఉన్నదో, సంతోషము సమాధానము నెమ్మది లేకుండా నువ్వు కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నదో, ఆలోచనకు కూడా తట్టకుండా ఏ రీతిగా బయటికి రావాలో తెలియక కూరుకుపోయిన పరిస్థితి ఏదైతే ఉన్నదో, వాటన్నిటి నుంచి విడుదల నీకు కావాలి అంటే ఆ భారాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శిలువ మీద భారాన్ని మోసింది ఎందుకంటే నువ్వు భారం మోయకూడదని కదా. ఆయన అన్ని శ్రమలు ఎందుకని పడ్డాడు అని అంటే నువ్వు శ్రమ పడకూడదని కదా. ఆయన అంతగా రక్తాన్ని ఎందుకని చిందించాడు అని అంటే నువ్వు అన్ని బాధలు పడుకోకుండా, అన్ని శ్రమలు పడుకోకుండా మంచి ఆరోగ్యం కలిగి వర్ధిల్లుచు ఆయనను మాత్రమే నువ్వు కలిగి ఉండాలని కదా. నీ కొరకై ఎవరు చేయని త్యాగం ఆయన చేసి ఆయన సిలువలో ఎందుకని చేశాడంటే క్రీస్తును నీ హృదయంలో ప్రభువునుగా ప్రతిష్ఠించుకుని పరలోక రాజ్యము వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట ఇదిగో నా హృదయమునందు నేను క్రీస్తును ప్రభువునుగా ధరించి ప్రతిష్ఠించుకుని ఆయన కొరకే నేను బ్రతికాను, ఆయన కొరకే నేను జీవించాను, ఆయన కొరకే నీతి కొరకే ఆకలి దప్పులు కలిగి ఈ లోకంలో పరిచర్య చేసి అనేకమైన ఆత్మలను సంపాదించుటకు గాను అనేకమైన కృపావరాలు కలిగి అనేకమైన ఆత్మఫలాల చేత నింపబడి ఈ స్థలం చేర్చబడ్డాను అని తండ్రి అయిన దేవునికి చెప్పగలిగిన సామర్థ్యత మనలో ఉండాలి. అది ఆకలికి సాదృశ్యము. ఏ ఆకలి కలిగి ఉండాలి? ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నీవు, దేవుని మందిరంలో ఉంటున్న నీవు, చక్కగా ప్రతిరోజు వాక్యము చేత ఆశీర్వదించబడుతున్న నీవు ఎలా మలచబడాలంటే ఈరోజు నాకు ఏ ఆశీర్వాదం వచ్చింది అని కాదంట, ఈరోజు నేను ఎవరికి ఆశీర్వాదం ఇచ్చాను అన్న స్థాయికి మార్చబడాలి. ఈరోజు నేను ఏ వాక్యాన్ని విన్నాను అన్న దానికంటే కూడా ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఎవరికి చెప్పాను, ఎవరికి పంచుకున్నాను అన్న చోటుకి వెళ్ళాలి. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నేను నిలబడి ఎలాగైనా సాక్ష్యం చెప్పాలి అని అనుకున్న దానికంటే కూడా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని అనేక మందికి సాక్ష్య రూపంగా చెప్పి వారిని ఇక్కడ నిలబెట్టి దేవునికి సాక్షులుగా తీర్చిదిద్దాలి అన్న స్థితులకి మనము మార్చబడాలి. మన కుటుంబం కోసం, మనకున్న అవసరాల కోసం మనం మోకరించి ప్రార్థన చేసే స్థితి నుంచి నశించిపోతున్న అనేక ఆత్మల గురించి ప్రార్థన చేసే స్థాయిలోకి మనం మార్చబడాలి. సరిహద్దులు విశాలపరచబట్టం అంటే మన కుటుంబ ఆస్తులు విశాలపరచబట్టం కాదు, ఆత్మీయంగా మనం విశాలపరచబడిన వారంగా ఉండాలి. ఆకలిని కలిగి ఉండాలి మనం. యేసయ్య ఆకలి కలిగి మార్కు సువార్తలో చూసిన రీతిగా యేసయ్య అంట బేతనియా గ్రామం నుంచి ఆకలి కలిగి ఆయన ఏం చేశాడంటే బయటికి వస్తూ ఉన్న సమయంలో అల్లంత దూరాన ఒక చెట్టు కనబడింది ఆయనకి.
ఆ చెట్టు ఎవరో తెలుసా? ఎవరా చెట్టు? మిమ్మల్ని అడిగితే మీరేమంటారంటే అది అంజూరపు చెట్టు అండి అంటారు మీరు. అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఎవరా చెట్టు? ఎవరికి సాదృశ్యం ఆ చెట్టు? విశ్వాసులైన మీ అందరికీ ఆ చెట్టు సాదృశ్యం. విశ్వాసులైన మీ అందరికీ ఆ చెట్టు సాదృశ్యంగా ఉన్నది. దేవుడు ఒక మంచి నీటి ప్రవాహము, వాక్యం అనబడినటువంటి నీటి ప్రవాహపు ఒడ్డున నేను నాటితే నువ్వేం చేయాలో తెలుసా? దాని వేళ్ళు లోతునకు తన్నిదై బలముగా నిలబడినదే, తన కాలమందు కాపు కాసే ఒక మంచి వృక్షంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానంట నేటి దినాల్లో ఎలా ఉన్నారంటే ప్రజలు వేళ్ళు తన్ని తన కాలమందు కాపు కాసే స్థితిలో లేరు. కానీ యేసయ్య దేని గురించి అయితే ఆకలి కలిగి లేదా ఆశ కలిగి నీ మీద ఏ ఆశ అయితే యేసయ్య కలిగి ఉన్నారో ఆశను బట్టి నీలో చూడగా ఆశను తీర్చలేని స్థితిలో నువ్వు ఉంటున్నావు. బేతనీయ గ్రామం నుంచి బయటికి రాగానే నీకు ఆ చెట్టు కనబడింది. యేసయ్య పరలోకంలోంచి బయటికి రాగానే నువ్వే కనబడతావు. నువ్వు కనబడినప్పుడు నీలో ఏం కనబడాలి? ఆయనకి ఆయన నీ గురించి ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో ఆ ఆశ తీర్చగలిగిన స్థితిలో నువ్వు ఉంటే ఆయన ఎత్తబడే సంఘంలో నువ్వు ఉంటావు. ఎక్కడ నువ్వు ఆయన ఆశను తీర్చలేని స్థితిలో ఉంటే ఆ కనబడినటువంటి ఆ యొక్క అంజూరపు చెట్టు వలె, అది అంజూరపు చెట్టే, విస్తారమైనదే, అది పెద్దదైన చెట్టే, అనేకమైన ఆకులు కలిగిందే, మంచి నీడిచ్చే ఒక పెద్ద చెట్టే కాదనట్లా. కానీ అక్కడ అవసరం ఏంటయ్యా అని అంటే ఒక్క పండైనా దానికి ఉన్నదా? ఆకలి తీర్చే ఒక్క పండైనా ఒక్క ఫలమైనా ఆ అంజూరపు చెట్టుకు ఉన్నదా అంటే లేదే, లేదు. ఆయన పరలోకమును విడిచి రెండవ రాకడలో రాబోతూ ఉండగా ఆ అంజూరపు చెట్టు స్థితిలో ఒకవేళ నీవు ఉంటే ఈ రాత్రి నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిందే. ఆయన ఏ ఉద్దేశంతో నిన్ను ఈ లోకానికి పంపించారో, ఏ ప్రణాళిక వేసి నువ్వు చేయవలసిన పని ఏంటో ఆయన నీ కొరకే నియమించి పంపించారో అదంతా విడిచిపెట్టేసి మనం ఏడుస్తూ చేసే ప్రార్థన, ప్రభువా నా కుటుంబాన్ని కాపాడయ్యా, రక్షించి. ఎంతసేపు నీ కుటుంబమే, ఎంతసేపు నీ అవసరతలే, నీ అవసరాలు తీర్చాలని దేవుని అడుగుతా ఉన్నావు. మరి దేవుడికి నీ పట్ల ఏ అవసరం ఉందో ఏ రోజైనా అడిగావా? దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆశపడుతున్నాడు అది అడుగుతున్నావా అసలు? దేవుని ఆశను మనం నెరవేర్చక, దేవుని ఆశను మనం పట్టించుకొనక ఎంతసేపు మన ప్రార్థన, మన అవసరాలు, మన గురించే ఎంతసేపు ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థనలో 90% నీ స్వార్థం కోసం నువ్వు చేసుకునే ప్రార్థనే. మిగిలిన 10% అన్నా దేవుని చేస్తున్నావు అంటే అది కాదు. మిగిలిన 10% దేవుని స్తుతిస్తున్నావు, అంతవరకే. మరి దేవుని ప్రణాళిక నువ్వు తెలుసుకునేది ఎప్పుడు ఇంకా నీ జీవితంలో? ఆ అంజూరపు చెట్టు అక్కడ నాటబడి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో, మందిరంలో నువ్వు నాటబడి విశ్వాసిగా ఎన్ని సంవత్సరాలు అయ్యిందో, ఒక బలమైన విశ్వాసగానే ఉంటూ ఉన్నావు. ఒక మంచి విస్తృతంగా ఎదిగిన చెట్టు వలె దేవుని సన్నిధిలో బలపరచబడుతూనే ఉన్నాం. దేవుడు తన కాలం ముందు వర్షాన్ని ఇస్తున్నాడు, మంచునిస్తూ ఉన్నాడు. నీకు ఏది అవసరమో అవసరత కొలదిగా దేవుడు తన సమయానుకూలంగా ఒక్కొక్కటిగా దేవుడు నీకు అందిస్తూనే ఉన్నాడు. ఎన్ని ఇచ్చినా ఒక ఫలం కూడా లేకపోతే నీ బ్రతుకులో, ఒక ఆత్మనైనను దేవుని సన్నిధికి నడిపించలేకపోతే, ఒకరికైనను దేవుని సువార్తను ప్రకటించలేకపోతే, ఒకరికైనను దేవుని గురించిన సాక్ష్యాన్ని నువ్వు పంచుకోలేకపోతే, ఎంతసేపు నాది అనుకుంటా నీ ఒక్కళ్ళ గురించే మందిరంలో పడి ఉంటే
అది కాదు కదా దేవుని ఆకలి తీర్చటం. ఆయన ఆకలి కలిగి ఉన్నాడు. ఆయన నీ మీద ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆశ తీర్చే సామర్థ్యత మనలో ఉండాలి. ఆయన ఆశను తీర్చే సత్తువ మనలో ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? నేను ఆత్మీయంగా బలపరచబడుట కొరకు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా. ఎందుకో తెలుసా? ఈ శరీరం ఎంత నలగొట్టబడినా తిరిగి మరలా ఇది ఆ మట్టిలోనే కలిసిపోతుంది. కానీ బలపరచబడుతున్న నా ఆత్మ మాత్రం నిత్యము జీవించి నా దేవుని సన్నిధిలో చేర్చబడుతుంది. అది గద కావాల్సింది. శరీరానికి ఆకలి వేసినప్పుడు దాన్ని చక్కగా పోషిస్తూ ఉన్నా, మరి నీ ఆత్మీయ జీవితం సంగతి ఏమిటి? నీ ఆత్మీయ జీవితాన్ని పోషిస్తూ ఉన్నావా? నీకు ఒక ఆత్మీయ జీవితం ఉన్నది, దానికి ఒక పోషణ కావాలి, అది బలపరచబడాలి అన్న ఆలోచన ఎప్పుడన్నా కలుగున్నావా? మనలో ఈ ఆలోచన లేదు కనుకనే వాక్యం ఒక మాట తెలియజేస్తుంది. అదేంటనంటే ఆత్మను ఆర్పకుడి. ఏమని రాయబడి ఉంది? మనందరికీ బాగా అలవాటు అయిపోయింది ఆత్మను ఆర్పేయటం. ఆరాధన జరుగుతున్న సమయంలో అమ్మా మిమ్మల్ని మీరు ఓపెన్ అవ్వండి, చక్కగా దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా దేవుని స్తుతించి ఆరాధన చేయండి. దేవుడు మీకు ఇచ్చిన స్వరంతో స్వరమెత్తి ఆయన్ని స్తుతించండి. దేవుడిచ్చిన చేతులతో చక్కగా చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధన చేయండి అమ్మా, స్తుతించండి అమ్మా. ఎంత చెప్పండి కాక మన నోట్లోంచి మాట బయటికి రాదు, చప్పట్లు కొడుతూనే ఉంటాం కానీ శబ్దం బయటికి రాదు. ఎలా వాడబడతాం మనం దేవుని కొరకు? దేవుని ఆశని ఎలా తీరుస్తాం? దేవుని ఎలా స్తుతిస్తాం? మనల్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక గిరిగేసేసేసుకుని అందులోనే ఉండాలని చూస్తున్నాం. మనలో ఉన్న ఆత్మను మనమే ఆర్పేసుకుంటున్నాం. దేవుడేమో నీ వెలిగించాలని, వెలిగించబడిన నీవు కొంచెం కింద మంచం కింద కాకుండా ఒక మంచి దీపస్తంభం మీద పెట్టాలని, నీ వెలుగు ద్వారా అనేక మందిని, ఆ వెలుగు చీకటిలో ఉన్న వారిని, మగ్గిపోతున్న వారిని ఆ వెలుగులోనికి నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉండగా, సంఘంలో ఉన్న బిడ్డ ఒక్కొక్క బిడ్డ కూడా దేవుని వెలుగు చేత వెలిగించబడుతూ అలా దీపస్తంభం మీద మీ గృహాల దగ్గర పెట్టబడుతూ ఉండగా ఆ వెలుగును చూసి అనేక మంది నశించిపోతున్న ఆత్మలు చీకటిలో నుంచి లాగబడిన వారిగా, తేబడిన వారిగా ఆ వెలుగులోనికి తేబడితా ఉంటే వాళ్ళందరినీ తీసుకుని దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో పెడుతూ ఉండగా ఆయన ఆకలిని తీర్చే కృప మనం పొందుకుంటున్నాము. అది మనం చేయాల్సింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనలో ఉన్న దీపాన్ని, మనలో ఉన్న ఆత్మను మనమే ఆర్పేసుకుంటా ఉన్నాం. సరి అయిన స్థితిలో దేవుని స్తుతించక, సరి అయిన సమయాన్ని దేవుని సన్నిధిలో కేటాయించలేక ఉంటూ ఉన్నాం. నేను అంటాను, ఈ 40 రోజులు కూడా అనేక మంది మిమ్మల్ని మీరు దేవుని కొరకే ప్రతిష్ఠించుకుని కొంతమంది ఉపవాసాలు ఉండి వస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండి కూడా దేవునితో గడపక తిరిగి మరలా యథావిధిగా మనం చేసే క్రమాలే చూసుకుంటున్నాం తప్ప దేవుని కొరకు మనం తెగించేది చేయలేకపోతున్నాం. ఉపవాసం అంటే ఏంటి? మూడు రకాలు చెప్తాను నేను. దేవుడు ఉపవాస ప్రార్థన ఎందుకని ఆలకిస్తాడో 3 రకాలు చెప్తా. ఎందుకంటే ఎప్పుడైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు, తీరని సమస్య వచ్చినప్పుడు, ఏడుపు వచ్చి బంధకాల నుంచి విడుదల పొందాలంటే మనం చేసే ఒకే ఒక ఆఖరి ప్రయత్నం ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకని మామూలు ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి గల తేడా ఏమిటి అని అంటే, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మొదటిది, నువ్వు ఏ సమయాన్ని అయితే కేటాయించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, అది 10 to 12, 10 to 3, 10 to 5, లేకపోతే నువ్వు పెట్టుకున్న సమయం ఏదన్నా కానీ గాక, దేవుని సన్నిధిలో నువ్వు ప్రతిష్ఠించుకున్న సమయం ఏదైనా కానీ గాక, ఆ సమయాన్ని నువ్వు దేవునికి ఇచ్చేయాలి అంతే. సమయాన్ని ప్రతిష్ఠించుకుని ఆ సమయంలో మరలా తిరిగి మనం రోజువారీ కార్యక్రమాలన్నీ చేసుకుంటూనే కూర్చుని ఆఖరణ ఇంకా సమయం ముగించబడుతుంది అనగా చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభు ఈరోజు చేసుకోలేకపోయింది, దయచేసి క్షమించి ప్రభు, కానీ ఇదిగో ఉపవాసం అయితే ఉన్నాను ప్రభు అంటే కుదరదు, చల్లదు. అక్కడ నీ దినచర్య యావత్తు పక్కన పెట్టి ఆ కేటాయించబడిన సమయం ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇవ్వాలి, దేవునితో ఉండాలంతే. మొదటిదిగా నీ ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించడానికి గల కారణం ఏంటనంటే, నువ్వు ప్రతిరోజు చేసే నీ అవసరాలు ఏమైతే ఉన్నాయో, నీ క్రమం ఏదైతే ఉన్నదో ఆ క్రమాన్ని నువ్వు పక్కన పెట్టేసి
ఆ సమయాన్ని నువ్వు దేవునికి ఇచ్చి దేవునితో మాత్రమే నువ్వు గడుపుతూ ఉన్నావు గనక, దేవునితో నువ్వు సంభాషిస్తూ ఉన్నావు గనక దేవుడు కనికరించి అంటున్న మాట ఏంటనంటే, నా కొరకే ఈ బిడ్డ తన పనులను మానేసి నాతో గడపడానికి ఇష్టపడింది కనుక వారి యొక్క ప్రార్థన ఆలకించాలి. మొదటి ఆలోచన. రెండవది, కేవలము మన యొక్క రోజువారీ క్రమం మాత్రమే పక్కన పెట్టట్లా, రోజువారీ తిండి కూడా పక్కన పెట్టేస్తున్నాం. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? పొట్టకు కూడా పని చెప్పట్లా, పొట్టను కూడా ఏం చేస్తున్నాం? మన శరీరం యావత్తు కూడా దేవునికి మనం సమర్పించేసి ఆయన సన్నిధిలో ఉండి సంభాషణ చేస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఈ నా బిడ్డ తాను శరీరానికి అవసరమైనది తీసుకునకుండా నా కొరకే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది కనుక ఆ ప్రార్థన నేను ఆలకించాలి. ఇది రెండవది. మూడవది, ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటున్నాం. దేవుని కొరకే సమస్తాన్ని సమర్పించేసి మన శరీరాన్ని నలగొట్టుకుంటా ఏడుస్తూ ఆయన సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేస్తున్నాం గనక ఈయన ప్రియబిడ్డ తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఆత్మలో బలపరచబడడానికి ఇష్టపడుతుంది గనక ఆ ప్రార్థన నేను ఆలకించాలి అని దేవుడు అనుకుంటాడంట. అందుకనే మనం చేసే ఉపవాస ప్రార్థన ఒక బలమైన ప్రార్థనగా ఉంటుంది. దేవునితో గడిపే సమయం మనకి ఎక్కువగా ఉండాలి. మన శరీరాన్ని రోజుకు 3-4 సార్లు పోషిస్తూనే ఉన్నాం చక్కగా ఆహారాన్ని బట్టి. మరి మన ఆత్మీయ జీవితాన్ని ఏం పెట్టి పోషిస్తున్నాం? యేసు ఆకలి కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మ ఎక్కడ ఉందంటే మనలోనే ఉన్నది. ఆ ఆత్మ ఎలాగుందనంటే సరైన ప్రార్థనా విధానం లేక, సరైన వాక్యపు విధానం లేక, మనం సరిగా దేవునితో గడపలేక, ఆయనతో సహవాసంలో ఉండలేక, క్రీస్తుని మన జీవితంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొనక వేరే 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 వాటిని అన్నిటినీ తీసుకుని వచ్చి మన హృదయం ముందు ప్రతిష్ఠించేసుకుని వాటి భారం చేత కృంగిపోయి కృషించిపోయి బలహీన పడిపోయి ఇంక ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో ఇది జరగట్లేదే అన్న స్థితికి వెళ్ళిపోయి బలహీనపడిపోయి విసిగి వేసారిపోయే స్థితిలో ఉంటున్నామే తప్ప అసలు వాటన్నిటిని విడిచిపెట్టేసి క్రీస్తుని ఒక్కటి నా జీవితంలో కలిగి ఉంటే నా జీవితంలో అన్నీ జరుగుతాయి కదా అన్న ఆలోచనకు మనం రాలేకపోతున్నాం. యేసయ్య ఆకలి కలిగి ఉన్నారు. ఆయన ఆత్మలో నీ కొరకే ఆకలి కలిగిన వారుగా ఉన్నారు. ఆయన ఆకలిని తీరుస్తావా? ఆయన యొక్క ఆశ నీ పట్ల ఏదైతే అయ్యున్నదో అది తీర్చగలిగిన స్థితిలో మనం ఉంటే ఎత్తబడే సంఘములో మనం ఉంటాము. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి అంటే ఆయన ఆకలిని తీర్చువారముగా మనం ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే యేసు ప్రభు వారిని దుష్టుడు పెట్టిన మొదటి శోధన ఏదైతే ఉందో దానికి సమాధానమే ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేటుకు ఆయన నిన్ను అణచి. ఏంటంట? ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు ఏం చేస్తారంట? బ్రతుకుతారు. ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఆయన జీవిస్తాడు అని రాయబడి ఉన్నదిగా అని యేసయ్య తెలియచేసిన మాట. ఎక్కడదయ్యా అంటే ఆ ద్వితీయోపదేశ ఖండంలో రాయబడిన మాటను ఆయన ఇక్కడ సాతానికి ఎత్తిపెట్టి చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఉపవాస దినాలు ముగించిన తర్వాత సాతానుతో ఆ 3 శోధనలు ఎదుర్కొంటున్నారో ఆయన ఏ రీతిగా ఆ సమస్యలను ఆ శోధనలను ఆయన హ్యాండిల్ చేశారో చూద్దాం. ఎట్లాగంటే మొదటిది ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అని అన్నప్పుడు యేసయ్య అన్న మాట ఏంటంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది కదా.
అని అన్నారు. రెండవ శోధన చూస్తే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయనను తీసుకుని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలవబెట్టి, నీ దేవుని కుమారుడవైతే క్రిందకి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పగా, అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారంటే 7వ వచనం ఆఖర్లా, ప్రభు అయిన దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. అంటే మొదటిసారేమో ఇది ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను అని చెప్తా ఉంటే యేసు ప్రభు వారు ఏమన్నారంటే లేఖనాల్లో ఈ రీతిగా రాయబడి ఉన్నదిగా అని లేఖనాల్లో నుంచి చూపించారు. అందుకని ఇప్పుడు దుష్టుడు కూడా ఏం చేస్తున్నాడంటే లేఖనాల్లో నుంచే రెండవ శోధనానికి పరిచయం చేస్తున్నాడు. ఏమని? నువ్వు పడిపోతే నీ దూతలు వచ్చి నిన్ను కాపాడతారని రాసి ఉందిగా. అంటే ఇప్పుడు లేఖనాలు ఎవరికి బాగా తెలుసు? ఖచ్చితంగా తెలుసు వాడికి. మనం అనుకుంటాం మనంతా బాగా బైబిల్ చదివే వాళ్ళు లేనేలేరు, మనకంటే బైబిల్ పరిజ్ఞానం కలిగిన వారు అబ్బో అనుకుంటాం. మనకంటే బాగా తెలిసినోడు ఎవరయ్యా అంటే సాతానుడికి మనకంటే వాక్యం బాగా తెలిసేడికి. ఎంత బాగా తెలిసానంటే నిన్ను శోధించుటకు వాక్యాన్ని ఎత్తిపెట్టి చూపించినంతగా వాడికి తెలుసు. అంటే ఇప్పుడు దుష్టుడు పెట్టే శోధనను ఎదిరించాలంటే నీలో ఏముండాలో తెలుసా? వాక్యపు ఆధారము ఉండాలి. యేసయ్య ఎదుర్కొన్న 3 శోధనలోనూ కూడా 3 రకాలైనటువంటి వాక్యపు ఆధారాలను ఆయన అక్కడ చూపించాడు. అంటే మన శోధనలు ఎలా ఎదుర్కోవాలి అంటే వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడాలంటే అసలు ముందు మనకు వాక్యం తెలియాలిగా. వాక్యం తెలియాలంటే వాక్యాన్ని చదవాలిగా. వాక్యం చదవాలి అంటే ఆసక్తి అనేది మనలో ఉండాలిగా. దాని కొరకే కొంత సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలో ఉండి రోజుకు ఒక 3 అధ్యాయాలు 5 అధ్యాయాలు 1 అధ్యాయం ఏదో ఒకటి చదవాలిగా. మనకున్న అద్భుతమైన అవకాశం ఏంటంటే క్యాలెండర్లో ఒక వచనం చదువుకుంటే ఆ రోజు వాక్యం అయిపోయింది, దేవునికి స్తోత్రం, అంతే. ఇంకా ఆ రోజు వాక్యం చదివేసినంత ఫీలింగ్ వచ్చేద్ది మనకి. పొద్దున్నే లెగిసో లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు ఆ క్యాలెండర్ చూసుకుంటాం, అబ్బా ఈరోజు ఏ వాక్యం వచ్చింది, ఏ వాగ్దానం వచ్చింది, చదువుకున్నాం, దేవా ప్రభు నీకు స్తోత్రం, ఈ వాక్యాన్ని నెరవేర్చి ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చి అయిపోయింది, ఆమేన్. అది కాదు కావాల్సింది. దేవుని సన్నిధిలో స్పెసిఫిక్గా కూర్చుని కొంత వాక్యాన్ని చదివి ధ్యానం చేసే ఆసక్తి నీలో ఉండాలి. అందుకనే దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడనంటే, నేను దివారాత్రములు యెహోవా మందిరములో ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు. ఇది చేయడానికి ఇష్టం ఉండదు, కానీ దాని తర్వాత ఇష్టం మనకి. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదే. ఎవడుంటాడంట అలాగా? ధర్మశాస్త్రాన్ని చదివినవాడు, అనగా వాక్యాన్ని జాగ్రత్తగా చదివి అన్వయించుకుని దాన్ని మెడిటేట్ చేసి, ఇదిగో ఈ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి, ఈ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి అంటే నాలో ఏ మార్పు రావాలి, అది నేను మారటానికి ఇష్టపడుతున్నా అని మనం మలుచుకొని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బ్రతికినప్పుడంట ఏ శోధన మన మీదకి వచ్చినా వాక్యంతో ఆధారంగా మనము నిలబడే కృపను దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనకి వాక్యానికి ఒక డిఫరెన్స్ చెప్తా. వాక్యము నీలో ఉన్నప్పుడు ఎంత బలమైన తుఫాను వచ్చినా నిలబడతాం. ఎందుకో తెలుసా? మాటలు అనబడిన తుఫాను వచ్చినా, శ్రమలు అనబడిన తుఫాను వచ్చినా, నిన్ను బలహీనపరిచే దురాత్మని దగ్గరికి వచ్చి నేను బలహీనపరుస్తూ ఉన్నా, ఈ వాక్యం నిన్ను బలపరుస్తూ ఉంటుంది. ఈ వాక్యమే నిన్ను బలపరుస్తూ ఉంటుంది. కనుక ఏ శోధనలోనికి నువ్వు వెళ్లకుండా ఉన్నట్లుగా వాక్యం ఏం చేస్తుంది? నిన్ను నిలబెడుతుంది, బలాన్ని ఇచ్చేది వాక్యము. మరి ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన ప్రాకారము వంటిది. ప్రార్థన ఎటువంటిది? ప్రాకారము వంటిది. నీ ఆత్మీయ జీవితానికి ప్రాకారమే ప్రార్థన. కనుక ఈ రెండూ కూడా మనం కలిగిన వారంగా ఉండాలి. ప్రార్థన కలిగి ఉండాలి, వాక్యాన్ని కలిగిన వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు 40 పగళ్ళు 40 రాత్రులు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎలాగా? వాక్యాన్ని ఆయన మదిలో కలిగిన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే శోధన వచ్చిన వెంటనే ఆయన వాక్యంతో ప్రతిసారి ఆయన సమాధానం చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయము నా దగ్గరికి రాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే నీ వాక్యం అనే దీపం నా పాదములు ఎదురుగా పెట్టబడగా అది నాకు త్రోవను చూపిస్తూ ఉంటే మరి నేను లోయలోనికి పడిపోకుండానట్లుగా అది నన్ను తిన్ననైన త్రోవలో నడిపిస్తూ ఉన్నది.
దావీదు కీర్తనగారుడు అంటూ ఉంటాడు, నా నోట్లో నుంచి వేరే పదాలు రాకుండానట్లుగా ఏం చేస్తానని తెలుసా, వాక్యాన్ని నేను అడ్డుగా పెట్టుకుంటున్నాను అన్నాడు. వాక్యం నా హృదయంలో ఉండటంతో వాక్యపు మాటలే నాలో నుంచి వస్తూ ఉన్నాయి తప్ప వేరే విధమైన మాటలు అనగా దేవునికి ఆయాసకరమైన మాటలు ఏది కూడా నాలో నుంచి రాకుండా ఉంటున్నాయి అని అంటున్నాడు. వాక్యము బలమైనది, ఇది జీవాహారము వంటిది, రెండంచుల వాడిగలిగిన ఖడ్గము కంటే పదునైనది దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యము అద్దముతో సమానము. నువ్వు అందులో చూసుకుంటూ నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఏ రీతిగా నువ్వు మార్పు చెందాలో, ఏ రీతిగా నువ్వు సౌందర్యంగా మార్చబడాలో, ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి దేవుని ఆకర్షించే స్థితికి ఎలా రావాలో ఈ వాక్యం అనే అర్థం నీ ఎదురుగుండా పెట్టబడుతుంది. ఈ వాక్యము సుత్తుతో సమానము. ఇది ఏం చేస్తుందయ్యా అని అంటే నీలో ఉన్న వంకర టెంకర కలిగిన ప్రతి ప్రాంతాన్ని కూడా అది కొడుతూ నిన్ను సరిచేస్తూ ఉంటుంది. కత్తి నిన్ను సరిచేస్తూ ఉండగా, సుత్తి నిన్ను సరిచేస్తూ ఉండగా, అద్దము నిన్ను సరిచేస్తూ ఉండగా, దేవుని వాక్యం అగ్ని వంటిదిగా అది మనల్ని కాలుస్తూ ఉండగా లోపరచబడిన వారముగా మనం ఉండాలి. వాక్యం మనల్ని మలిచే కొద్దీ మనం మార్పు చెందుతూ ఉండాలి. ఏ రీతిగా వాక్యం మనల్ని అవ్వాలని కోరుకుంటుందో ఆ రీతిగా అవ్వటమే దేవునికి ఇష్టమైనది. కనుక ఒకటి, దేవుడు ఆకలి కలిగి ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఒక అంజూరపు చెట్టును ఆయన చూసినట్లుగా ఆయన ఆశతో నీ వైపు చూస్తూ ఉండగా ఒక ఫలభరితమైన ఆత్మీయ క్రైస్తవ బలపరచబడిన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన చేత ఆకర్షింపబడి ఎత్తబడే స్థితిలో నువ్వు ఉంటావు. లేని ఎడల శపించబడిన యొక్క అంజూరపు చెట్టు వలె మనం కూడా ఇక్కడే మిగల్చబడిన వారంగా ఉంటాం. ఇది మొదటిది. రెండవది, ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించిన సమయాన్ని దేవునికి కేటాయించి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మూడవది ఏంటనంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఇదిగో వాక్యాన్ని మన జీవితంలో ప్రతిష్ఠించుకొని వాక్యాన్ని మన జీవితంలో కలిగి ప్రతిదానికి కూడా ఆ వాక్యపు ఆధారంగా మన జీవితాన్ని అన్వయించుకుని జీవించాలి. ఈరోజున ఈ 3 లక్షణాలను ఈ పాఠ్య భాగంలోంచి మనం నేర్చుకున్నాం. అనేకమైన సంగతులు అది చదవటానికి 11 వచనాలే ఉంది, కానీ అది ధ్యానం చేసే కొద్ది దేవుడు అందులోంచి ఇంకా అనేకమైన తలంపులను ఇస్తూ ఉన్నాడు. ఈరోజు 3 అంశాలే మనం ధ్యానం చేసుకున్నాం. ఒకటి ఏంటది? మొదటిది ఏంటిది? దేని ధ్యానం చేసుకున్నాం ఈరోజు మనం? దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. యేసు ప్రభు వారు 40 పగళ్ళు 40 రాత్రులు కంప్లీట్గా ఆయన ఉపవాసం ఉన్నాడు. మన ప్రతిష్ఠింపబడిన ప్రార్థన దినములన్నీ కూడా పరిపూర్ణము చేయబడిన ఉపవాస క్రమముగా ఉండి ఏదైతే మనం సమర్పించుకున్నామో ఆ సమయాన్ని ఆయనకి మనం అంకితం చేసి ఆయనతో పాటే మనము గడపాలి. అది మొదటిది. రెండోది వాక్యాన్ని ఆధారంగా ఉండాలి. మూడోది యేసు ప్రభు ఆకలిగా ఉన్నారు. ఈ 3 అంశాలే జాగ్రత్త కలిగి, ఇవి వినటానికి చాలా తేలికపాటివిగా ఉంటాయి, కానీ ఆచరిస్తే బహు కష్టంగా ఉంటాయి. కానీ ఆచరణ కలిగితే అందులో ఉన్న ఆశీర్వాదాలు బహుగా ఉంటాయి. కనుక వాక్యాన్ని అన్వయించుకుంటూ ఆశీర్వాదకరంగా మనం ముందు కొనసాగుదాం. అటు కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు ఘనమెంతంటే నీకు వందనాలు. వాక్యమై ఉన్న దేవా, ఈరోజు అనేకమైన అంశాలు ఆ చిన్న లేఖన గ్రంథంలోంచి మాకు తెలియజేసావు, ఇంకా బయలుపరుస్తున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, నువ్వు ఆకలి కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నావు. నిజమే, నీవు ఆకలి కలిగి ఉన్నప్పుడు మా బ్రతుకులో ఏ రీతిగా మీ పట్ల మేము ఆశ కలిగి ఉండాలో, ఏ రీతిగా మేము మీకు ప్రయోజకులుగా ఉండాలో అటు రీతిగా మలచబడిన వారముగా ఫలించుడి వారంగా మేము ఉండటానికి సహాయమును దయచింది దేవా. ప్రార్థనలో బలపరచబడుతూ మీకు కేటాయించే సమయాన్ని మీకు ఇచ్చే కృపను మాకు దయచేయండి. అంత మాత్రమే కాదు కానీ నా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమై ఉన్న దేవా, ఇదిగో వాక్యాన్ని ఆధారంగా చేసుకుని వాక్యాన్ని అన్వయించుకుని వాక్యపు ఆధారంగా మా బ్రతుకంతా మలచబడి ఉండు కృపను మాకు దయచేయండి. ఎత్తబడే సార్వత్రిక సంఘపు గుంపులో మమ్మల్ని కూడా ఉంచమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మేలుల చేత నింపి తృప్తిపరచు కృపలో వర్ధల చేయమని
సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సంఘంలో సమకూర్చబడిన వారినే కానీ ఆన్లైన్లో ఉన్న వారినే కానీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. వారి అక్కర్లన్నీ తీర్చబట్టడానికి, వారి అవసరతలన్నీ తీర్చబట్టడానికి సహాయం దయచేసి నడిపించి మహిమను పొందమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం, ఆయన సన్నిధిలో సమకూర్చబడిన మనకును, వాక్యాన్ని చేతపట్టుకున్న మనకును, సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.